దేవుని స్తోత్రం. మరొకసారి మీ అందరికీ వందనాలు. ప్రభు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి స్తుతులు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరంలో ఉండడం బహు సంతోషం, ఒక గొప్ప ఆధిక్యత. దేవుని స్తోత్రం. ప్రభు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మనం ఎంతగా స్తుతించినా తక్కువే. హల్లెలూయా, హల్లెలూయా. ఏముందండి మందిరంలో? ఏంటండి వాసాలు, లైట్లు, ఫ్యాన్లు ఇంకేముంది అనుకున్నారా? ఇది దేవుని సన్నిధి. ఆమేన్. బైబిల్లో రాయబడింది, ఇది పరలోకపు గవిని అన్నాడు. స్తోత్రం. అక్కడే అంటాడు, ఇది భయంకరమైన స్థలం అన్నాడు. దేవునికి మహిమ కలిగింది. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యాన్ని చూద్దాం కొద్ది సమయం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 13వ వచనం. అప్పుడు ఆయన వారి మీద చేతులుంచి ప్రార్థన చేయవలెనని కొందరు చిన్నపిల్లలను ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. పురుషులు ఒకరు చదవండి. చాలమ్మా. యేసు ప్రభువారు శరీరధారిగా భూమి మీద సంచరించిన దినాల్లో బహుజన సమూహములు ఆయన వెంబడించేవి. ఆయన చేస్తున్న కార్యాలను బట్టి, ఆయన చూపిస్తున్న ప్రేమను బట్టి, ఆయన యొక్క కనికరాన్ని బట్టి ప్రజలు ఆయన వెంబడించుకుంటూ వెళ్ళేవాళ్ళు. మనుషులు మనంట రావాలనుకుంటే కదా, కొద్దిమందికి ఫాలోయింగ్ ఉండాలని కోరిక. ఫాలోయింగ్ ఉండాలంటే ఎప్పుడు కఠినంగా ఉంటే ఎవరు నిన్ను వెంబడించరు. మనం పోయిన కీర్తనలు చెప్పుకున్నాం, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప. యెహోవా దయాళుడు, దయాళుడు. ఆయన దయాళుడు కాబట్టి ఆయన ప్రజలు వెంబడించేవాళ్ళు. కఠినాత్ముడిగా ఉంటే కదా, కదిలితే మెదిలితే కసురుతున్నారు అనుకోండి. కొద్దిమందికి అంతే, మరేంటో నాకు అర్థం కాదు, వాళ్ళకి బీపీ ఎక్కువ, మరి సమస్య ఏంటో తెలియదు, కానీ ఎప్పుడు చిరుబుర్లాడుతూనే ఉంటారు. అట్లాంటి వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళాలనిపిస్తుందా? మీకు వెళ్ళాలనిపిస్తుందా? నేను అక్కడ ఉండాలనిపిస్తుందా? బైబిల్లో రాయబడింది, పట్టణాన్ని పట్టుకునేవాడి కంటే తన మనస్సును స్వాధీనపరుచుకునేవాడు పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడని చెప్తాడు. దేవుని స్తోత్రం. యెహోవా దయాళుడు కాబట్టి ఆయన దయగలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు. ప్రజల అవసరతలు అడక్కముందే, మాకు ఆకలిగా ఉందని అడక్కముందే వారి ఆకలి తీర్చేవాడు. ఇదిగో మా పరిస్థితి ఇది అని చెప్పకముందే వారిని స్వస్థపరిచేవాడు. ఈ విధంగా దేవుడు అనేక అద్భుతాలు, ఆశ్చర్యాలు ప్రజల అవసరతలు కొరకు చేస్తున్నప్పుడు ప్రజలు వెంబడిస్తున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? నేనే ఉన్నాను మిమ్మల్ని రోజు గద్దింపులని, హెచ్చరికలని నలిపేస్తున్నాను అనుకోండి వాక్యంతో. చెప్పండి, 30 మంది 15 మంది అవుతారు. మళ్ళా కొన్నాళ్ళకి 10 మంది అవుతారు. తర్వాత నేను జెన్నీ ఉంటాయి. ఆవిడ వెళ్ళలేదుగా, మరి తప్పదుగా. కాదు, ఆవిడకి కూడా బాధ మొదలైంది అనుకోండి, మెల్లగా ఆవిడ కూడా హైదరాబాద్ టికెట్ బుక్ చేసుకుంటుంది రాజేష్ని అడిగి. ప్రేమ, మంచితనం కదా, మృదుత్వం, ఇది చాలా అవసరం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా కదా. అలా ఉంటేనే కొద్దిమంది ఊరికే కసుబుసలాడతారు. అలా ఉండకూడదు. ఏదో నేను చాలా గ్రేట్ అన్నట్లుగా ఏముంటుంది, నీ మొహం గ్రేటు. నీతో మాట్లాడదాకా నీ కొడుకు ఇష్టపడ్డావు, నీ దగ్గర ఉండడానికి నీ భార్య ఇష్టపడదు. ఏంది కసుబుసు,
పొట్టలో కూర్చొని పాములు ఉంటాయి, అవి కూడా బుస్సు బుస్సు అంటూ ఉంటాయి. ప్రేమగా ఆప్యాయంగా అలా ఉండాలి మీరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కొద్దిమంది కంటే ముక్కు మీదే ఉంటుందంట, మరి అది ఎక్కడ ఎటు వచ్చిందో మరి. అది ఇక అక్కడ టెస్ట్ వేసుకుంది. ఏంటిది? ఒకడన్నాడు ముఖానికి అందం అంట, అది ఆడిగట్ట కనపడిందో వాళ్ళ భార్య గట్ట దొరికితే ఆడు రాసేవాడు ఆ పాట కరెక్ట్గా. మా ముక్కు మీద కోపం, నీ ముఖానికి అందమే అమ్మా అని వాళ్ళ ఆవిడ దొరికితే అప్పుడు రాయాలి పాట. అది పిచ్చి పాటలు. కోపం అందమా? చాలా భయంకర పరిణామాలు ఉంటాయి. కోపంలో ఏం చేస్తామో తెలియదు. ఆవేశం చాలా ప్రమాదకరమైనది. రైట్. యేసు ప్రభువుని ప్రజలు వెంబడించేవాళ్ళు. దానికి ఉన్న మూల కారణం యేసు ప్రభు ప్రేమామయుడి. స్తోత్రం. హల్లెలూయా కదా. ఎన్ని పాటలు. కరుణా సాగర యేసయ్యా, కన్ను పాపగనను కాచితివి, ఉన్నతమ ప్రేమతో. హల్లెలూయా. ఏ సాగర్ అంట? కరుణాసాగర్ అయ్య గారు తెలుసా మీకు? కరుణాసాగర్ అంటే ఏం పేరు? అది యేసయ్య పేరు. అది కరుణాకర్ అంటే కరుణ. స్తోత్రం. ఎవరో అన్నారు నాతో, నీకు ఎవరు ఆ పేరు పెట్టింది అసలు, నీకు అసలు లేదన్నారు. యేసు రక్తమే జయం. వాళ్ళకట్ట కనబడ్డా నేను. హల్లెలూయా. ప్రేమించడం చాలా అవసరం. ప్రజలు మనతో ఉండాలంటే కరుణ, జాలి, ప్రేమ కదా. ఆ పదాలు ఉంటాయి కదా. పేతురు పత్రికలు అంటాడు, ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల అంటాడు. ప్రభు దయాళుడు. పేతురు పత్రిక 1 పత్రిక 2వ అధ్యాయం 1 వచనంలో ఉంటుంది అన్నమాట. ప్రభు దయాళుడని. ఏంటంటే అటు పోతారు వర్షంలో కూడా మీటింగ్కి, కూటాలకి, ఆరాధనకి, అంటే ఆయన రుచి చూసాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమవుతుంది మీకు? బందర్ ఆర్కే గారు అమ్మాయి పెళ్ళికి వెళ్ళాం మేము, నేను, పవన్, అమ్మ. చాలా సంవత్సరాలు అవుతుంది. హిందూ కాలేజ్ గ్రౌండ్లో పెట్టారు. జైపాల్ గారు, సజ్జా భరద్వాజ్ గారు పెళ్లి చేశారు. జైపాల్ గారు వాక్యం చెప్పారు. స్పర్జన్ రాజు గారు, పరంజ్యోతి గారు అబ్బాయి, చాలా గొప్ప దైవజనులు వచ్చారు ఆ రాత్రికి పెళ్లిలో. గ్రౌండ్లో కదా, పెద్ద గ్రౌండ్, కాలేజ్ గ్రౌండ్ కదా, దానికి గేట్లు వేసి బంధించే సెక్షన్ ఏమీ లేదు. కాబట్టి అనేక మంది వచ్చారు భోజనానికి. ఆర్కే గారు అంటే తెలుసుగా మీకు, ఆర్కే మెస్ హోటల్. ఆయనతో నాకున్న పరిచయాన్ని బట్టి నాకు కూడా ఇన్విటేషన్ ఇచ్చారు, వెళ్ళాం. రుచి గురించి మాట్లాడుతున్నాను నేను. పవనం, అమ్మ మొత్తానికి భోజనానికి వెళ్ళారు. నేనేమో ఇక్కడే కూర్చున్నా. పెళ్ళి అవలా, ఏదో ప్రసంగం జరుగుతుందో సంథింగ్ ఏదో. అక్కడేమో జనాలు ఒత్తిడిగా ఉన్నారు. నాకేమో ఒత్తిడి ఇష్టం ఉండదుగా, మీకు తెలిసిన సంగతే. ఎలా కూర్చున్నా. తర్వాత వెళ్దామని అనుకున్నా. వాళ్ళు తినేసి వచ్చారు, అయిపోయిందని చెప్పారు. ఇక తర్వాత లేదు, నేను ఇంటికి వచ్చి ఫోన్ చేశా. చెబుద్ది మా అమ్మ, నా జీవితంలో ఎప్పుడు తినలేదు అట్లాంటి మటన్ దమ్ బిర్యానీ అని చెబుద్ది. అంత బాగా, అసలు అంత బాగా చేశాడని ఆమె చెబుతుంటే బాధ కలుగుతుంది నాకు. తిన్నందుకు బాధ కాదు, ఆమె చెబుతుంటే ఇంత మిస్ అయిపోయానా అని. రుచి రుచి. యేసు రక్తమే. మేము మొన్న వెళ్ళినప్పుడు కూడా సరే ఆర్కే ప్యారడైజ్లో మటన్ దమ్ బిర్యానీ చెప్పాం. ఘోరం, అట్టర్ ఫ్లాప్ అనమాట. నేనేం చెప్తున్నా అంటే, రుచి చూస్తే తెలుస్తుంది మనకు దేవుని రుచి. మటన్ దమ్ బిర్యానీ గురించి కాదు నేను మాట్లాడేది. ప్రభువు దయాళుడని రుచి చూచి ఉన్నాడలా. దేవుని స్తోత్రం. మగ్ధలేనే మరియు పెందలగడే పోతుంది సమాధి దగ్గరికి. ఒకవేళ ఇంట్లో ఎవరైనా ఉండి అడిగితే ఏమని చెప్పొచ్చు ఉండొచ్చు? ఏమాయ్ తెల్లారిందా, బయలుదేరావా? నీకు అసలు ఏంటమ్మా ఎట్టపోతున్నావు? చచ్చిపోయాడుగా అయినా పోతావేంటి?
సమాధిలో పెట్టేసరికి ఇంకేం చేస్తావు వెళ్ళి అని ఉంటారు, వెనకాల ఎవరో ఒకరు ఉంటారుగా. అమ్మ ఇల్లమ్మ అనే వాళ్ళు ఉంటారా? ఆ, అలాగే వాళ్ళు వెనక్కి లాగే వాళ్ళు ఎప్పుడు ఉంటారు. కానీ ఆమెకు రుచి తెలిసింది కాబట్టి బా అంటుందండి. ఆ, ఎత్తుకుపోతా అంటుంది. ఎవరిని ఎత్తుకుపోద్దంట? బా చెప్పండి, ఎక్కడ పెట్టారు చెప్పండి. ఒక స్త్రీ యవన కాలంలో 33 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఆజానుబాహుడైన యేసు ప్రభుని ఎత్తుకెళ్ళడం కుదురుద్దా చెప్పండి? జైని అడగండి, నన్ను ఎత్తుకెళ్తాం కుదురుద్దాము? మీకు దండం పెడతాను అయ్యా అంటారు. ఎట్లాంటి కోరికలు నీకెందుకు వచ్చినాయి? మరి అంటుంది, నేను ఎత్తుకెళ్ళిపోతా. ఇంకో మాటలో చెప్పాలంటే చనిపోయాడు ఆయన, శవం ఇంకా బరువు ఎక్కుద్ది, ఇంకా బరువు. కానీ ఆశ ఏంటి? ఆయన రుచి చూసింది. యేసు ప్రభు ఎంత మంచివాడో, యేసు ప్రభు ఎంత ప్రేమ గలవాడో, యేసు ప్రభు ఎంత గొప్పవాడో ఆమె రుచి చూసింది కాబట్టి ఉండలేకపోతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మమతలూరించే వారెవరు లేరని, నిరాశల చెర నుండి విడిపించినందున, మమతలూరించే వారెవరు లేరని, నిరాశల చెర నుండి విడిపించినందున, నీవు చూపిన నీ కృపనే మరువలేను, నీవు చూపిన నీ కృపనే మరువలేను. నా విమోచకుడా యేసయ్యా, నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే, నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే, నా విమోచకుడా యేసయ్యా. హల్లెలూయా. 7 దెయ్యాలు పట్టినాయి మగ్దలేనే మరియ. 7 దెయ్యాలతో బాధపడుతుంది. అందరూ వదిలేశారు, ఎవరు పట్టించుకోవట్లా, దిక్కుమాలిన పరిస్థితుల్లో బ్రతుకుతుంది. అలాంటి సమయంలో ఆమెను స్వస్థపరిచాడు ప్రభు. దేవుని స్తోత్రం. మగ్దలేని మరియని గురించి, యేసు ప్రభువుని గురించి ఇష్టానుసారంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు ప్రపంచంలో, క్రీస్తు విరోధులు. వాళ్ళందరికీ తీర్పు దినాన్ని ఉంటుంది లెక్క. ఒక తండ్రి బిడ్డ ఎలా ఉంటారో అలా ఉన్నారు వాళ్ళు. యేసు ప్రభు అంటే పాపం ఎరిగిన వాడే, ఆజన్మ బ్రహ్మచారి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడని ఆయన బ్రతుకున్నప్పుడు సవాలు చేస్తూ తిరిగాడు. ఎవడూ మాట్లాడలేకపోయాడు. ఇప్పుడు ఆయన ఉన్నప్పుడు వాళ్ళే మాట్లాడలేకపోతే ఇప్పుడు వాళ్ళు ఎవరెవరో వచ్చి వాళ్ళ బుర్రతో, వాళ్ళ మట్టి బుర్రతో మట్టి మాటలన్నీ మాట్లాడుతున్నారు. అది ఎంతో భయంకరం. మగ్దలేని మరియ యేసు ప్రభు అంటే పరుగులు తెస్తుంది. దానికి కారణం ఆయన ప్రేమను ఆమె రుచించింది, ఆయన మంచితనం. దేవుని స్తోత్రం. చూడండి, ఇక్కడ కొద్దిమంది అంట వారి చిన్న పిల్లలను తీసుకొచ్చారంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మా పిల్లలందరూ మందిరానికి వచ్చామన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఉన్నారా మీ పిల్లలందరూ మందిరంలో? కొద్దిమంది ఉండరు, ఉండనివ్వరు కొద్దిమంది. మీ పిల్లలందరూ బుధవారం కూటంలో ఉండాలి, మీ పిల్లలందరూ శుక్రవారం ఉపవాస కూటంలో ఉండాలి. ఏదన్నా చదువు ప్రత్యేక అవసరత అంటే తప్పదు. కానీ అర్థమవుతుంది మీకు? నేను మన దైవజనుడు వాక్యం చెప్తూ ఆయన అనుభవం, ఆయన జీవితంలో జరిగింది చెప్తుంటే నాకు ఆశ్చర్యం వేసింది. సిద్దిపేట ప్రకాష్ గారు ఒక మంచి కుటుంబం ఉన్నారంట, భార్యాభర్తలు, చాలా మంచి కుటుంబం, యోగ్యులు, విశ్వాసులు, బలమైన వాళ్ళు పరిచర్యలో.
యవన కాలానికి వచ్చినటువంటి ఆడపిల్ల, బాగా చదివే పిల్ల, ఆ పిల్ల కూడా చాలా యోగ్యురాలు, పరిశుద్ధురాలు, దేవుడు అంటే భయభక్తులు కలిగిన బిడ్డ. ఈ కుటుంబం అంతా ప్రతి కూటానికి వచ్చేవాళ్ళంట. ప్రతి కూటానికి కాలేజీ స్టడీస్లోకి వచ్చిన తర్వాత, లేకపోతే మరి ఏ కాలేజో, ఏ ఏ ఎడ్యుకేషనో, ఏ పీరియడో నాకు తెలియదు, కానీ వచ్చిన తర్వాత ఓన్లీ ఆదివారమే వస్తుందంట ఆ పిల్ల. వీళ్ళిద్దరూ ప్రతి కూటానికి వస్తున్నారు, కానీ ఆదివారమే వస్తుందంట. ఏమందంటే స్టడీ అవర్స్ అని చెప్తుందంట. ఎక్స్ట్రా వర్క్ ఉంది, హోమ్ వర్క్ ఉంది, అది ఇది ఏదో చెప్తుంది. సరే పిల్ల చదువుకుంటుందిలే అని వీళ్ళు ఆ పాపని ఇంటి దగ్గర పెట్టి వీళ్ళిద్దరూ కూటాలకు వచ్చేవాళ్ళంట. కొన్నాళ్ళకి ఆమెకు అనారోగ్యం వచ్చిందని తెలిసి హాస్పిటల్ తీసుకెళ్తే షీ ఈజ్ కన్సీవ్ అని చెప్పారంట. ఆమె గర్భవతి అని చెప్పారంట డాక్టర్. వీళ్ళకి అసలు అర్థం కాల. ఆ తల్లిదండ్రులు చాలా యోగ్యులని చెప్పాడు ఆయన. ఆయన చెప్తూ బాధపడ్డాడు. అపవాది బిడ్డలను పాడు చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని చేస్తున్నాడు. వాళ్ళని కాపాడుకోవాలంటే ఒకటే మార్గం, వాళ్ళని యేసే దగ్గరకు తీసుకురావాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చిన్నపిల్లలను ఆయన యొద్దకు తీసుకొని వచ్చారు. దేవుని స్తోత్రం. పిల్లల్ని ఎక్కడెక్కడ తీసుకెళ్తాం మనం? పార్క్కి తీసుకెళ్తాం, ఎగ్జిబిషన్కి తీసుకెళ్తాం కదా. ఇప్పుడు పిల్లలకి మరీ ఎక్కువ కోరికలు అయిపోయినాయి. హైదరాబాద్లో మాల్స్ వచ్చినాయి. ఎక్కడ మాల్లో అక్కడ ఎక్కడెక్కడ గేమ్స్. ఇక మాల్కి తీసుకెళ్ళని ఎక్కడెక్కడికో తీసుకెళ్తున్నాం మనం. కొద్దిమంది పిల్లల్ని సినిమా హాల్కి తీసుకెళ్లే వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడంట కొద్దిమంది, అందరూ కాదు కానీ కొందరు, వీళ్ళ ఆశ ఏంటి? యేసు ప్రభు దగ్గరికి మా బిడ్డలు రావాలి, ఆయన మా బిడ్డల మీద చేతులు ఉంచాలి. స్తోత్రం, హల్లెలూయా. తల్లిదండ్రులు ఒకసారి మీ చేతులు చూసుకోండి. మీ చేతులు దీవించబడిన చేతులు. ఎప్పుడన్నా మీ పిల్లల మీద మీరు చేతులు ఉంచారా? చేతులుంచి ఆశీర్వదించారా? చేతులుంచి ప్రార్థన చేశారా? కొద్దిమందికి వాళ్ళ చేతుల మీద వాళ్ళకి నమ్మకం ఉండదు. ఒకవేళ మీ జీవితంలో ఎక్కడైనా పాపం ఉంటే ప్రార్థన చేసుకోండి. ప్రభు పాపమంతా కొట్టేసి పరిశుద్ధపరుస్తాడు. తిమోతి పత్రికలు అన్నాడు, పురుషులైతే తమ పవిత్రమైన చేతులు ఎత్తి అన్నాడు. చేతులు పవిత్రంగా ఉంటే మీ చేతులు బిడ్డల మీద ఉంచితే ఖచ్చితంగా బిడ్డలు దీవించబడతారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? చేతులు ఉంచాలని వారి కోరిక. ఏదో దూరం నుండి ప్రార్థన చేయించటం కాదంట. జనసమూహాలు ఉంటారు. ఆయన దగ్గరికి వెళ్ళడం కుదురుద్దా? కుదరదు కదా. ఇప్పుడు మీరు మీటింగ్కి వెళ్ళారనుకోండి, ప్రార్థన చేయించుకోవాలనుకోండి, ఎంత టైం పడుద్ది? ఒక పెద్ద దైవజనుడు వచ్చాడు, ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకోవాలంటే మీటింగ్ 3 గంటలు అయితే ఆయన దగ్గరికి వెళ్ళటానికి 3 గంటలు పడుద్ది మళ్ళా. కానీ మనం ఎట్లా ఉంటాం? చాలా బిజీ. ఆయనకంటే ఖాళీ ఉండి ప్రార్థన చేస్తున్నారు, కానీ మనకి ఎక్కడ కుదురుద్ది ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకోవడానికి? గబగబా వెళ్ళిపోతాం అంతే కదా. నేను యేసన్న గారితో 2-3 సార్లు చేతుల నుంచి ప్రార్థన చేయించుకున్నా. ఆర్ఆర్కే మూర్తి గారితో, రాజ్బాబాయ్ గారితో చేతులుంచి. అనిపిస్తుంది ఎప్పుడన్నా మీకు? అయ్యా చేతులుంచి ప్రార్థించండి, మా బిడ్డల మీద చేతులుంచండి. చేతులుంచి ప్రార్థించడం. ఈ అంశం మార్కు సువార్తలో, లూకా సువార్తలో కూడా రాయబడ్డాయి. ఇక్కడ వీరి ఆశ ఏంటంటే యేసు ప్రభు మా బిడ్డల మీద చేతులు ఉంచాలి, ఆయన ప్రార్థన చేయాలి. ఏం జరుగుద్ది అప్పుడు? పిల్లలు పెద్దోళ్ళు అయిపోతారా? అమాంతం చిన్నపిల్లలు పెద్దోళ్ళు అయిపోతారా? మీరు ముసుగు సరిగ్గా వేసుకుని నా వైపు చూడాలి. అమాంతం పెద్దోళ్ళు అయిపోతారనా? కాదు, ఆయన ఆశీర్వాదం మా బిడ్డలకు ఉంటుందని. దేవుని స్తోత్రం. మిగతా వాళ్ళు ఎందుకు తీసుకురాలి వాళ్ళ పిల్లల్ని? కొందరే తీసుకొచ్చారంట. మరి మిగతా వాళ్ళు ఏమన్నా ఉంది అనుకుంటే ఉంది, లేదు అనుకుంటే
లేదు. అంతేనా? అంతే. ఇక్కడ ఏమైనా ఉందే అనుకుంటే వస్తావు ఇక్కడికి. ఏమీ లేదురా, ఇంటి దగ్గర చేసుకుందాం, ఎక్కడ చేసుకుందాం ఒకటే, దేవుడు ఎక్కడ లేడు అనుకుందాం అనుకో, లేదు. అంతేనా? అంతే, నిజమే. నీకు ఉంది. విశ్వాసం అంటే ఏంటి చెప్పండి? విశ్వాసం అంటే ఏంటి? రుజువులు ఏమైనా ఉన్నాయా చెప్పండి? చూపిస్తావా అన్నిటికీ రుజువులు? చెప్పండి, చూపిస్తావా? చూపించలేము. కొన్ని కనబడవు. అదృశ్యమైనవి ఉన్నవి అనడానికి రుజువు అంటే విశ్వాసం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో మందిరానికి వచ్చా, దేవుని చూపించు. మరి మట్టి మొహమాడ 10 సంవత్సరాలు చూస్తున్నాం, మేమే చూడలే, కంగారు పడ మాకు. దేవుడు ఉన్నాడు ఇక్కడ, కానీ మేము చూడకపోయినా ఆయన ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులని తోమాతో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పారు. ప్రభు ఉన్నాడని నమ్మాలి. ఆయన వద్దకు వచ్చేవారికి ఆయన ప్రతిఫలము దయచేస్తాడని నమ్మాలి కదా. నమ్మకుండా ఎట్లా? మిగతా వాళ్ళకి నమ్మకం లేదు కాబట్టి వాళ్ళ పిల్లల్ని తీసుకురాలో వాళ్ళు కూడా వచ్చి ఉంటారు నాకు తెలిసి. అర్థమవుతుంది మీకు? కానీ వీళ్ళు మాత్రం వారు వచ్చారు, వచ్చేటప్పుడు వస్తా చిన్న పిల్లలు. మరి ఎలాంటి వాళ్ళు ఎంత వయసు ఉన్న పిల్లలో? కొద్దిమంది బాగోపోతేనే తీసుకొస్తారు. నేను 1-2 సార్లు వెళ్ళాను వాక్యం చెప్పడానికి, అయ్యగారు లేని సందర్భాల్లో. వాక్యం అయిన వెంటనే గ్లోరియాకి వస్తారు ప్రార్థన చేయించుకుంటాకి, ఎవరు వచ్చినా రాకపోయినా. ఆ మంచి ప్రార్థనా పర్రాలు, బలమైన విశ్వాసం కలిగిన బిడ్డ. మరి భర్త చనిపోయినా 3 బిడ్డల్ని పెంచి గొప్పవారిని చేసి అందరూ ప్రభువులో ఉండేట్లు చేసింది. ఎంతో నమ్మకమైన బిడ్డ. వాస్తవంగా ఆమె మన కొరకు ప్రార్థన చేస్తే మంచిది అనుకుంటాను నేను. నాకు ఆశ్చర్యం అసలు. సాక్ష్యం అంటే ముందు ఆమె లెగిస్తుందంట మా ఊళ్ళో. నాకు తెలియదు కానీ వాక్యం అయిన తర్వాత, ముగింపు ప్రార్థన అయిన తర్వాత మొట్టమొదట ఆమె వస్తుంది ప్రార్థన చేయించుకుంటాయి. చేతులుంచి ప్రార్థన చేయాలి. ఏముంది అంటే, ఏం కనబడుతుంది? ఏముంది అంటే చెప్పటానికి ఆశ, విశ్వాసం, ఒక బలమైన కోరిక. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూడండి, వీళ్ళంట చేతులుంచి ప్రార్థన చేయాలని చిన్న పిల్లలను ఆయన యొద్దకు తీసుకొచ్చారు. పెద్ద పిల్లల్ని తీసుకురావడం కొంచెం కష్టమే కదా. ఇంటర్మీడియట్కి వచ్చిన ఎత్తుకు తీసుకొస్తా కుదురుద్దా? చిన్నోడు కాబట్టి ఎత్తుకుని తీసుకొచ్చి యేసు ప్రభు ముందు పెట్టుంటారు. అందుకనే మనం మన బిడ్డలకు చిన్నప్పటి నుండి ప్రభు దగ్గరకు నడిపించడం అలవాటు చేయాలి. దేవుని స్తోత్రం. ఇవాళ బుధవారం కూట ఉంటుంది, ఇవాళ ఆదివారం మందిరంలో ఆరాధన జరుగుతుంది. ఈ విధానం, ఈ యొక్క అవగాహన బిడ్డలకు రావాలి, బిడ్డలకు వచ్చేయాలి. అమ్మా ఇవాళ ఆదివారమా అని మొహం అట్ట పెట్టుకునేట్టుంటే ఇంకేమని చెప్పండి. పిల్లలను తీసుకొచ్చారు దేని కొరకంటే చేతులుంచి ప్రార్థించాలని. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చేతులు స్వస్థపరిచే చేతులు, ఆయన చేతులు దీవించే చేతులు, ఆయన చేతులు కాపాడే చేతులు. హల్లెలూయా, హల్లెలూయా. నీ హస్తపు నీడకు పరుగెత్తగా నీ శాశ్వత కృపతో నింపితివా. హల్లెలూయా. ఆయన హస్తపు నీడకు, దేవుని సన్నిధికి. స్తోత్రం. కొద్దిమందికి సేవకులు ప్రార్థన అంటే పెద్ద విలువ ఉండదు కదా. ఊరికి వచ్చి గబగబా వెళ్ళిపోతారు అంతే. అయ్యా ప్రార్థన చేయండి. ఒకరోజు కాకపోతే ఒకరోజు అని అడుగుతారేమో చూస్తా. కొద్దిమంది వస్తారు, వెళ్ళిపోతారు అంతే. నేను అనుకుంటాను సంవత్సరంలో ఒక్కసారన్నా వచ్చి ప్రార్థన చేయించుకుంటారేమో అనుకుంటా ఆదివారం ఆరాధనలో. వాళ్ళు మరి దాన్ని ఏమనుకోవాలో. అయ్యగారితో ప్రార్థనతో పెద్ద ఇబ్బంది ఏమీ లేదు అనుకోవచ్చు, లేకపోతే అయ్యగారిని ఇబ్బంది పెడితే ఎందుకు ఇప్పుడు దాకా వాక్యం చెప్పి అలిసిపోయాడు పాపం.
అనుకోవచ్చు, మరి ఏ కారణమో నాకు తెలియదు. యేసయ్యని ఇబ్బంది పెట్టాలనా వాళ్ళు వెళ్ళింది? బిడ్డలు దీవించబడాలనా? యేసు ప్రభు దగ్గరికి వచ్చే వాళ్ళు కూడా రకరకాల మనస్తత్వాలు ఉన్నారు. ఆయన శోధించడానికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. కొద్దిమంది పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకయ్యులు, సొంకర్లు కాదు, కానీ వీళ్ళు అట్లా వెళ్ళారు. కొద్దిమంది ప్రభువుని వెంబడించారు ఆహారం కోసం, కొద్దిమంది స్వస్థతల కోసం ప్రభు దగ్గరికి వచ్చారు, కొద్దిమంది ప్రభువుని బట్టి, ప్రభు ప్రేమను బట్టి ఆయన దగ్గరికి వచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ కొద్దిమంది అంట తమ చిన్న పిల్లలను తీసుకొచ్చారంట. ఏం చేయడానికి? అయ్యా మీరు చేతులుంచి ప్రార్థించాలి బాబు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆశ ఉందా మీకు? దేవుని హస్తం మా బిడ్డల మీద ఉండాలి, ఆయన ఆశీర్వాదం మా బిడ్డల మీద ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. జాన్ వెస్లీ తల్లిగారు సూసన్న వెస్లీ, ఆమెకు 19 మంది పిల్లలంట. తెలుసా మీకు? 19 మంది పిల్లలంట. ఎంతమంది? 19 మంది. చార్లెస్ వెస్లీ, జాన్ వెస్లీ బలంగా వాడబడిన దైవజనులు. ఈ 19 మంది పిల్లల దగ్గరికి వెళ్ళంట. వాళ్ళు పడుకున్న తర్వాత, పనులన్నీ అయిపోయిన తర్వాత ప్రతి బిడ్డ దగ్గరికి వెళ్ళి చేతులుంచి ప్రార్థన చేసేదంట. ప్రభా ఈ బిడ్డను దీవించు, నీ పని కొరకు వాడుకో అని ప్రతి బిడ్డ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసేదంట. మీలో ఎవరికైనా ఈ అలవాటు లేకపోతే కనీసం ఈ రోజు నుంచి అయినా మీ బిడ్డలు పడుకున్న తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయండి. మెలకుగా ఉన్నప్పుడైనా ప్రార్థన చేయండి. చేతులు ఉంచండి. ఇందాడే చెప్పాను, మరలా జ్ఞాపకం చేస్తాను. ఎక్కడైనా కల్మషం అంటుకుని ఉంటే ప్రభు పాదాల దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టండి. ఆయన రక్తం కడగని పాపం అంటూ ఏది లేదు. ప్రతి పాపాన్ని కడిగి మీ చేతులను, మీ హృదయాన్ని, మీ సమస్త శరీరాన్ని పవిత్రపరుస్తాయి. తద్వారా మీ చేతుల ద్వారా మీ బిడ్డలకు ఆశీర్వాదం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? చేతులుంచి ప్రార్థన చేయాలని కొందరు చిన్నపిల్లలను ఆయన వద్దకు తీసుకుని వచ్చరి. ఆయన శిష్యులు తీసుకొని వచ్చిన వారిని గద్దింపగా, యేసు చిన్నపిల్లలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానీయుడి, పరలోక రాజ్యము ఇలాంటి వారిదని వారితో చెప్పి వారి మీద చేతులుంచి అక్కడ నుంచి లేచిపోయాను. హల్లెలూయా. శిష్యులు ఏం చేస్తున్నారంట? గద్దిస్తున్నారంట కదా. కొన్నిసార్లు మన వాళ్ళు చెప్తారుగా, ప్రిన్సిపాల్ రానిస్తాడు కానీ అటెండర్ ఊరుకోడు. ప్రిన్సిపల్ బాగానే మాట్లాడతాడు కానీ అటెండర్ ఉంటాడు, ఆడిదే అసలు అబ్బో ఆడు చేసి అడావుడి. మన వాళ్ళు సామెత చెప్తారుగా, దేవుడు కరుణించిన పూజారి కరుణించడంట. దేవుడు పర్లేదురా రానిరా అంటాడు కానీ వీడు ఊరుకోడు. మా అయ్యగారు రానివ్వద్దు, ఊరుకోడు. శిష్యులకు మరి ఏంటో మరి అంత బాధ, అయ్యగారికి డిస్టర్బ్ చేయకూడదని, యేసయ్యకి ఫ్రీడమ్ ఇవ్వాలని, కొంచెం ప్రశాంతంగా ఆయన ఉంటే మంచిదని. ఏదో మరి ఏం ఆలోచన, ఏం పని పడలేదా? పిల్లల్ని తీసుకొచ్చారండి, మీరు రావాల్సింది రాకుండా పోయి మళ్ళీ వాళ్ళని కూడా తీసుకొచ్చారా? ఎల్లరేంటి గోలేంటి, ఆయనకి రెస్ట్ వద్దా అని అంటారు శిష్యులంట. తీసుకొచ్చినటువంటి తల్లులో మరి తండ్రుల్లో వారినంట గద్దించారంట. యేసుప్రభు గద్దించాడా? చెప్పండి. యేసుప్రభు గద్దించలే. వాక్యం చెప్తుంది యోహాను సువార్తలో, నా యొద్దకు వచ్చే వారిని నేను ఎంత మాత్రము త్రోసివేయను అని. ప్రభు త్రోసివేసేవాడు కాదు, గద్దించేవాడు కాదు. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయవాడని యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో చదువుతాం. వచ్చిన వాళ్ళని గద్దించడం, వచ్చిన వాళ్ళని కసురుకోడు కదా. ఇప్పుడు మీ ఇంటికి కూటానికి పిలిచేవారు, రమ్మన్నావు, వచ్చారు, వాళ్ళ మీద కైకేలాడితే అసలు నీకు అని బుర్ర ఉందా? కొద్దిమంది చాలా విచిత్రంగా ప్రవర్తిస్తారు. నేను ముందే చెప్పాను, యేసు ప్రభు ప్రేమాస్వరూపి, గద్దించేవాడు, హెచ్చరించేవాడు, లేకపోతే కేకలేసే రకం కాదు, ప్రేమించే దేవుడు ఆయన. కాబట్టి వారిని ఆటంకపరచొద్దని చెప్పాడంట.
దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏంటి మీ హడావిడి? తప్పుకోండి రా, మీరు తప్పుకోండి. యేసు రక్తమే జయం. ఈ సీఎం కాన్వాయ్ వెళ్ళేటప్పుడు ఒక్కొక్కరు అరుస్తూ ఉంటారుగా రోడ్ల మీద ఉండి. ఏం చేస్తారు? మనం చూసే ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత ఒక ఆమె క్యానల్ పెట్టుకుని పరిగెత్తుకెళ్తుంది ఆయన కారు దగ్గరికి. అన్నా, మీకోసం నేను కష్టపడ్డాను, నాకు భయంకరమైన టైఫాయిడ్ జ్వరం, అయినా కానీ మీకోసం పరిగెత్తుకొచ్చానంటున్నాను. అక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళందరూ తోసేస్తున్నారు. ఆయన వెళ్ళిపోయమ్మా, వెళ్ళిపోయి ఆగండి ఆగండి ఆగండి, రాని అన్న. యేసు ప్రభు ఆటంకపరచట్లా, యేసు ప్రభు గద్దించట్లా. ప్రభు అంటున్నాడు, పరలోక రాజ్యం ఎలాంటి వారిదే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పిల్లలు వస్తే వాళ్ళతో కూడా ఏం మాట్లాడుతున్నాడు? వాళ్ళని ఉద్దేశించి, వాళ్ళని చూపించి అక్కడున్న వాళ్ళందరితో మాట్లాడుతున్నాడు. పరలోక రాజ్యం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నోరు తెరిస్తే ఏ రాజ్యం? చెప్పండి. కొద్దిమందికి అంటే కళ్ళు మూసిన అమ్మాయి కనబడుతుందంట, కళ్ళు తెరిచిన అమ్మాయి కనబడుతుందంట. నీకు ఏదో రోగం వచ్చింది, డాక్టర్కి చూపించుకుంటే మంచిది. కళ్ళు మూసినా నువ్వే కనబడుతున్నావే, కళ్ళు తెరిచినా నువ్వే కనబడుతున్నావు. అమ్మ బాబు కనబడతలే వాళ్ళకి, మళ్ళీ ఎవరో కనబడుతున్నారంట. యేసు రక్తమే. నోరు తెరిస్తే ఏ రాజ్యం గురించి? ఏ రాజ్యం? నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసించేదా. హల్లెలూయా. పాటలు పాడుకుంటూ వెళ్తే టైం లేదు. మీలో కొద్దిమంది వెళ్ళిపోతారు ముందే, కాబట్టి మిమ్మల్ని దృష్టిలో ఉంచుకొని ముగించేస్తున్నా. వారిని ఆటంకపరచకుడి, నా యొద్దకు రానీయుడి, పరలోక రాజ్యం ఎలాంటి వారిది అని చెప్పి గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వారి ఆశ ఏంటి? తీసుకొచ్చిన వాళ్ళ ఆశ ఏంటి? చేతులు ఉంచాలని. స్తోత్రం. మీరు ఎప్పుడన్నా యేసన్న గారిని చూసారు లేదో, లక్షల మంది గుడాల పండక్కి ఆయన చేతులు ఉంచటమే. నేను ఒక 2 నిమిషాలు, 1 నిమిషం ప్రార్థన చేస్తాను మీరు వస్తే. కానీ ఆయనకున్నటువంటి జన సమూహాలు గట్ట చేతులు ఉంచడానికే తెల్లారిపోద్ది. ఇట్లా చేతులు ఉంచటమే. చేతులు ఉంచితే ఏమైనా ఉందా? నిశ్చయంగా ఉంది. నేను దీవించబడ్డానని నమ్ముతున్నా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? వారి మీద చేతులుంచి అక్కడ నుంచి లేచి పోయాను. ప్రియమైన వాళ్ళారా, వారి ఆశను ప్రభు తీర్చాడు. దేవుడు ఎవరో తెలుసా? ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేవాడు, మేలుతో తృప్తిపరిచేవాడు. దేవుని స్తోత్రం. పరిశుద్ధమైన ఆశలు కలిగి ఉండండి, నీతివంతమైన ఆలోచనలు కలిగి ఉండండి, బిడ్డలు బాగుపడాలనే ఆలోచన కలిగి ఉండండి. అర్థమవుతుందా? హిజ్కియా దగ్గరికి వచ్చి యెషయా ప్రవక్త అంటాడు, ఇదిగో నీ దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ చూపించేసావా నీ ఇల్లంతా అంటే? ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా మొత్తం చూపించేసా అంటాడు. ఎంత పని చేసావయ్యా, ఇదిగో నీ రాజ్యం నీ వద్ద నుండి తీసివేయబడుతుంది, అది నీ తరంలో కాదు నీ పిల్లల తరంలో జరుగుతుంది అంటే, పర్లేదులే, నా తరంలో బాగానే ఉంటాగా సంతోషంగా, పర్లే వాళ్ళు ఎట్టపోయినా అంటాడండి. యెషయా ప్రవక్త చెప్తుంటే హిజ్కియా రాజు, చచ్చిపోతున్నావు, ఇల్లు చక్కబెట్టుకో అంటే గోడ తట్టి ముఖం దిగి ఏడ్చి కన్నీళ్ళు గార్చి ప్రార్థన చేసిన హిజ్కియానైనా ఏంటి, నువ్వు నీ గురించి అయితే అంత ప్రార్థన చేసుకున్నావు, పిల్లల గురించి ఏమో ప్రార్థన చేయలేవా? నేను అంటాను, ఆ రోజే కనుక యెషయా ఆ మాట చెప్పినప్పుడు ప్రార్థన చేసి, ప్రభు నా బిడ్డల మీదకి ఉగ్రత రానియొద్దు నాయన, తప్పించు ప్రభు అంటే తప్పించేవాడు కాదు. పోతే పోయిందిలే, వాళ్ళ తరంలాగా నేను చూడనుగా, నేను వెళ్ళిపోతాగా, నా తరం అంతా బాగానే ఉంటుందిగా అనుకున్నాడండి. ఎంత స్వార్థపరుడైన తండ్రి. ఎలాంటి ఆశలున్నాయి మనకి? పిల్లలు ఏమైపోయినా పర్లే, నేను బాగుంటే చాలనుకున్నావా? పిల్లలు దీవించబడాలని ఆశ ఉందా? పిల్లలు ప్రభువులు ఎదగాలని ఆశ ఉందా?
వారిని ప్రభు దగ్గరకు నడిపించాలని ఆశ ఉందా? ప్రియమైన దేవుని బిడ్డ, నీవు ఆశపడితే ప్రభు నిశ్చయంగా నీ ఆశ తీరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఈ జీవిత యాత్రలో నీవు ఎదురయ్యేటువంటి ప్రతి పరిస్థితిలో నీతో, నీ బిడలతో, నీ బిడలతో ఆయన తోడుగా ఉండి నడిపిస్తాడు, ఆశీర్వదిస్తాడు, అవసరతలు తీరుస్తాడు, అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి వాళ్ళందరి గురించి రాయబడలేదు, కానీ ఒకవేళ రాస్తే పుస్తకం చాలదన్నాడు యోహాను భక్తుడు. దేవుడు చేసిన కార్యాలు, ఆ చేతులు ఉంచిన వాళ్ళందరూ ఎంత గొప్ప ప్రయోజకులయ్యారో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అడుగుతావా నీ బిడ్డని మీద నన్ను దేవుని హస్తం ఉండాలని? ఆశపడతావా నువ్వు? ఆశలు లేవు కొద్దిమందికి, ఏదో పాడమంటే పడతారు. బ్రతకాలనే ఆశ లేదయా. చచ్చిపో మరి, ఇంక పాటలు ఎందుకు? దానికోసం పాట ఎందుకు? బ్రతకాలనే ఆశ లేదంట. ఆశ లేకపోతే బ్రతుకుతావు అసలు? ఈ పరిస్థితి మారాలని. స్తోత్రం, హల్లెలూయా. పేదరికం పోకపోవడానికి భారతదేశంలో ఉన్న ముఖ్యమైన కారణం ఏంటి తెలుసా? పేదలకు ఆశ లేదు పేదరికం పోవాలని. ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి, ఒక మంచి బాత్రూమ్ కట్టుకోవాలి, నా బిడ్డలు దిక్కుమాలని చిరిగిపోయిన బట్టలు వేసుకోకూడదు, మంచి బట్టలు కట్టుకోవాలి, మంచి చదువు చదువుకోవాలి, బిడ్డలు గొప్ప వాళ్ళు అవ్వాలని ఆశ లేకపోవటం వల్లనే బాగుపట్ల. అదే మెయిన్ సమస్య ఇప్పుడు. ఎన్ని పథకాలు పుట్టిన వాళ్ళందరికీ ఇస్తారంట, అమ్మకు వందనం, కానీ బాగుపడతారా? బాగుపడాలని ఆశ ఉంటేనే, బాగుపడాలని ఆశ ఉంటేనే. ఈ కొందరు ఉన్నారే, కొందరు వాళ్ళంటే తమ బిడ్డల మీద చేతులు ఉంచాలని, ప్రార్థన చేయాలని ఆశతో, దేవుని స్తోత్రం, విశ్వాసముతో, ప్రభు మీద ఉన్న అచంచలమైన నమ్మికతో తీసుకొచ్చారు. మధ్యలో ఆటంకాలు వచ్చినాయా? శిష్యులు గద్దించారు, కానీ ఏం చేశారు వాళ్ళు? వెనుదిరగలా. ఎందుకులే అమ్మా, సాగడట్లేదు, మన ఆశలు తీరేటట్లేవు, పోదాం అనుకోలా, అక్కడే ఉన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుంది మీకు? ఇప్పుడు ఏదైనా మీరే ఉన్నారు, మీ దగ్గరికి ఎవరైనా ఒకళ్ళు వచ్చారనుకోండి, అడిగారు, మీరు లేదన్నారు, వెళ్ళిపోయారు, అదొక సంగతి. లేదన్నా కానీ ఇంకా అక్కడే ఉంది, మిమ్మల్ని బతిమాలుతున్నారు అనుకోండి, మీకు ఏమనిపిస్తుంది? పావు గంటకి, అరగంటకి, 30 గంటకి, గంట అయినా అక్కడే ఉన్నారు, బాబు నాన్న ఏదోటి చూడు బాబు అంటే ఏమనిపిస్తుంది? లేదని చెప్పానా అంటారా? గంటకు కూడా అనం. కనికరా సంపన్నుడు నా దేవుడు, కనికరా సంపన్నుడు నా దేవుడు, దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణం. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. హల్లెలూయా. ఆ కొందరు ఎలా అయితే ఆశపడి తమ బిడ్డలను తీసుకొచ్చారో, మనం కూడా దైవికమైన విషయాల్లో ప్రభు దగ్గరికి మన బిడ్డలను తీసుకొచ్చే విషయంలో, దేవుని ఆశీర్వాదాలు మన బిడ్డలు పొందుకునే విషయంలో ఆశ కలిగి ఉండాలి. ఆశ తపన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొద్దిమందికి ఆశలు సన్నగిలిపోతాయి, ఇంకేముందిలేమ్మా అనిపిస్తుంది. అట్లా కాదు. రోమాపత్రికలో మనం చదువుతాం, ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభువుని సేవించండి. పట్టుదల సడిలిపోవటానికి వీల్లేదు, ఆశలు సన్నగిలడానికి వీల్లేదు. ఇంకా నేను దీవించబడాలి, ఇంకా నా బిడ్డలు కృప పొందుకోవాలి, దేవుని దగ్గరకు తీసుకొస్తున్నావా? మనం ఎక్కడికైనా తీసుకెళ్తాం, కానీ ప్రభు దగ్గరికి తీసుకురా. అసలు ప్రభు ఉన్నాడని ఆ ఆలోచన, గ్రహింపే కొద్దిమందికి ఉండదు. అసలు దేవుడు ఉన్నాడు, ఆయన సరిచేస్తాడు, ఆయన చక్కబెడతాడు,
ఆయన మేలు చేస్తాడు, ఆయన దగ్గర తీసుకొద్దామనే ఆలోచన ఉన్నది కొద్దిమందికి. ఎలా కృప పొందుకుంటావు, ఎలా విడుదల పొందుకుంటావు, ఎలా దీవెనను అనుభవిస్తావు నువ్వు చెప్పు? ప్రభు దగ్గరికి రాకుండా. కొందరు వచ్చారు, పిల్లల్ని తీసుకొచ్చారు, చేతులు ఉంచాలి, ప్రార్థన చేయాలని ఆశపడ్డారు. ఆటంకం శిష్యుల వాళ్ళని ఎదురైనప్పటికీ వారు అచంచలమైన విశ్వాసంతో అక్కడే ఉన్నారు. దేవుడు వారి ఆశకు తగ్గట్లుగా వారి మీద చేతులుంచి వెళ్ళాడు. నేను అనుకుంటాను ఎంత టైం అయినా కానీ అందరి మీద చేతులుంచి ఆయన వెళ్ళుంటాడు. లేచిపోయేదని ఉంది కదా, నెక్స్ట్ ఎక్కడికో వెళ్ళాడు ఆయన. మధ్యలోనే లేచి వెళ్ళిపోయి ఉన్నాడు కదా. ఇప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చారనుకోండి, స్టూడెంట్ కిట్లు ఇస్తున్నారు, మీకు బ్యాగులు, బుక్స్ ఇవన్నీ ఇస్తారు అంటే ఎంతమందికి ఇస్తాడు ఆయన చెప్పండి? నాకు చాలా అర్జెంట్ ప్రోగ్రాం ఉంది కాబట్టి ఒక 2-3 ఇచ్చి వెళ్ళిపోతాను, మిగతాయి మీరు ఇవ్వండి అని చెప్పి వెళ్ళిపోతాడు ఆయన. కానీ ప్రభు అంట వారందరి మీద చేతులుంచి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత మంచి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం, ఎంత మంచి రక్షకుడు. వాట్ ఏ వండర్ఫుల్ సేవియర్ వీ హ్యావ్. అద్భుత రక్షకుడైన ప్రభు మనం కలిగి ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను విడిచిపెట్టడు ఆయన. మీకు గుర్తుందో లేదో, కాజిరెడ్డి భాష గారు ప్రార్థన చేసేటప్పుడు ముగింపు ప్రార్థనలు అందరి పేర్లు చెప్పి ప్రార్థన చేసేవాడు. అదొక పెద్ద డేంజరస్ ప్రేయర్ అది. ఎందుకు డేంజరస్ ప్రేయర్ అంటే, ఒక్కరి పేరు మర్చిపోతే ఆ పేరు మందే అయితే అంతే. ఇప్పుడు మీరు ఒక 30-40 మంది ఉన్నారు, మీ పేర్లన్నీ ప్రార్థన చేస్తున్నాను అనుకోండి, ఒకరి పేరు మర్చిపోయాను అనుకోండి, అసలే మీకు నా మీద బాధ ఉందనుకోండి లోపల, ఎట్లా ఉండదుగా. వచ్చే ఆదివారం ఏం చేస్తారు మీరు? కొంచెం ఆలోచిస్తుంది ప్రాణం. అసలు అందరి పేర్లు గుర్తెట్టుకున్నాడు, నా పేరు గుర్తులేదా? గుర్తులే కాదు, అసలు చెప్పకూడదని, నా పేరు చెప్పి ప్రార్థన చేయకూడదని. నా మీద అంతుంది కుళ్ళు ఆయనకి కడుపులో. పేరుకి పాస్టరే కానీ కడుపు అంతా ఇష్టమే. ఎన్ని వస్తాయో ఆలోచనలు. నేను అందుకని ఎవరి పేర్లు పెట్టి ప్రార్థన చేయను. ఇవన్నీ నేర్చుకున్న పాఠాలు. అమ్మాయి నీ పేరు మర్చిపోయి ఉంటాడు లేవే అని చెప్తాం పక్కన వాళ్ళకి. తీరా మన పేరు మర్చిపోతే వచ్చేవారం కదా, నొప్పి మనకు కదా మొదలవుద్ది బాధ. వేస్తున్నాం. యేసు రక్తమే ఆయన మర్చిపోయే దేవుడు కాదు. హల్లెలూయా. నిన్ను పక్కన పెట్టే దేవుడు కాదు. దేవుని స్తోత్రం. వాంటెడ్లీ ఆర్ అన్వాంటెడ్లీ, కావాలని కాదు, కావాలని కాకపోయినా కాదు, ఎట్టి పరిస్థితులు ఆయన నిన్ను పక్కన పెట్టడం. నీ మీద చేతులుంచి నిన్ను దీవిస్తాడు, నీ బిడ్డల మీద చేతులుంచి దీవిస్తాడు. ఆయన దీవించే దేవుడు, ప్రేమించే ప్రభువు. హల్లెలూయా. నీ బిడ్డలను తీసుకొస్తావా? దైవికమైన ఆశలు కలిగి నీ బిడ్డలను పెంచుతావా? దైవ సంబంధమైన ఆశీర్వాదాల కొరకు ఆరాటపడతావా? ఈ లోకంలో ఎంత సంపాదించినా ఏం మిగలదో, ఏమి నీతో రాదు, ఏవి నువ్వు పట్టుకెళ్ళావు. దైవ సంబంధమైన కృప, దైవ సంబంధమైన ఆశీర్వాదాలు, అవి నిన్ను ఆశీర్వాదకరంగా చేస్తాయి, ప్రభుతో ఉండేటట్లు చేస్తాయి, యుగాయుగాలు పరలోక రాజ్యంలో ఉండేటట్లు చేస్తాయి. తీసుకొస్తావా? పరిశుద్ధమైన ఆశలు కలిగి ఉంటావా? ఆశీర్వాదకరమైన ఆశలు కలిగి ఉంటావా? ప్రభు అట్టి కృప మనకు దయచేయను గాక. ఆ బిడ్డల వలె, ఇదిగో ఆ తెచ్చినటువంటి ఆ తల్లిదండ్రుల వలె మనం కూడా మన బిడ్డలను ప్రభు దగ్గరికి తెచ్చుదాము గాక. వారి మీద నా తండ్రి చేతులుంచి ప్రార్థించాలని ఆశపడదాము గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీ వాక్యం అందరి హృదయంలో ఫలింప చేయండి. ఇదిగో నీ వాక్యంలో రాయబడినట్లుగా కొందరు తమ బిడ్డలను ఎలా తీసుకొచ్చారో, ఆశపడ్డారో, ఆటంకాలు ఎదురైనప్పటికీ వారి ఆశ ఎలా తీర్చబడిందో మేము ఈరోజు నేర్చుకున్నాం ప్రభువా. అవును ప్రభా, మా బ్రతుకులు మారాలని, మా బిడ్డలు ఎదగాలని, మా బిడ్డలు ప్రయోజకులు అవ్వాలని, మా యొక్క స్థితిగతులు మారాలని ఒక బలమైన కోరికతో నీ సన్నిధికి రావడానికి సహాయం చేయండి. ఊరికే నామకార్థంగా వచ్చి వెళ్ళిపోయే పరిస్థితిలో ఉండనివద్దు ప్రభా. ఆశతో రావడానికి, నీ యొద్ద తృప్తిపరచబడి వెళ్ళడానికి ప్రతి బిడ్డకు సహాయం చేయండి.
ఈ వాక్యం ఆంధ్ర హృదయాల్లో ఫలింపు చేయండి. నాయనా నాయనా, నీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి, కృపలో భద్రపరచండి. ఈ 6 నెలలు కాపాడావు, మిగిలిన కాలం కూడా మీరు కాపాడి మహిమ పొందండి. బిడ్డలకు క్షేమం దయచేయండి, కుటుంబాల్లో మేలు చేయండి, వ్యవసాయ విషయాల్లో మేలు చేయండి, ఉద్యోగ చదువుల విషయాల్లో మేలు చేయండి, వ్యాపారాల విషయాల్లో మేలు చేయండి, పని పాటలన్నింటిలో జయం అనుగ్రహించమని వేడుకుంటున్నాం. కృప చూపండి, ఆత్మీయంగా వర్ధిల్లే భాగ్యం దయచేయండి. నిన్ను వెదికే అనుభవాల్లో బిడలై ఉండడానికి సహాయం చేయండి. నీ వాక్యం మా అందరి హృదయాల్లో ఫలింపు చేయండి. కూడి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి మేము స్తుతులు చెల్లిస్తున్నాం. నీ బిడ్డలు తెచ్చిన ప్రతి అర్పణ కానుక దీవించండి, నూరంతుల ప్రతిఫలం దయచేయండి. నాయనా, మీరు ఈరోజు ఇంత చక్కగా మిమ్మల్ని ఆరాధించుకోవడానికి మీరు ఇచ్చిన గొప్ప ఆధిక్యత కొరకై, తరుణం కొరకై మీకు లెక్కించలేని స్తోత్రాలు చెల్లిస్తూ ప్రతి బిడ్డను ఆశీర్వదించమని, ఎవరెవరు రాలేకపోయారో వారిని కూడా క్షమించి కనికరించమని, మానక నీ సన్నిధికి రావడానికి, నీ రుచిని చూడడానికి, క్రమంగా నిన్ను సేవించడానికి ప్రతి బిడ్డకు నీ కృప చూపమని మనవి చేస్తూ, జనవరి నుండి జూన్ వరకు ఈ 6 నెలలు ఈ సంవత్సరం కాపాడావు, మిగిలిన 6 నెలలు కూడా కాపాడి దీవించమని, భద్రపరచమని, క్షేమం దయచేయమని. ప్రభా, మా దేశ పరిస్థితులను, మా రాష్ట్ర పరిస్థితులను మీ చేతులకు సమర్పిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ రక్షణ పొందడానికి, శాంతి సమాధానాలతో పరలోక రాజ్యాన్ని భూమి మీద అనుభవించడానికి ప్రతి బిడ్డకు నీ కృప దయచేయమని, ఆర్థిక విషయాల్లో జయమివ్వండి. ప్రభా, ఎవరెవరు అప్పులతో బాధపడుతున్నారో యేసుక్రీస్తు నామములో గొప్ప విడుదల మీరు అనుగ్రహించమని, కష్టపడి సంపాదించుకోవడానికి సామర్థ్యం ఇవ్వండి, వ్యర్థంగా ఖర్చు అయిపోకుండా అప్పులు తీర్చుకోవడానికి సహాయం చేయమని. నాయన ఎవరెవరు బలహీనంగా వచ్చారో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మీరు పొందిన దెబ్బల చేత, మీరు కార్చిన రక్తము ద్వారా ప్రతి బిడ్డ స్వస్థత పొందుకొందురుగా కానీ ప్రార్థన చేస్తూ నీ గొప్ప కార్యము జరిగించి మహిమ పొందమని, ప్రతి బిడ్డను పేరు పేరు వరుసను దీవించమని. ఈ వారం అంతా మీరు తోడై ఉన్నారు, ఇదిగో రానైన వారం అంతా కూడా మీరు తోడై ఉండమని, ప్రతి కూడిగా దీవెనకరంగా జరిగించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం కూడిన మనకు భూలోకంలోని సకల పరిశుద్ధులకు సదాకాలం తోడైండి నడిపించునుగాక. పరిశుద్ధమైన ఆశలు కలిగి దేవుని వెంబడించదము గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామమునకే సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. బలో యేసుక్రీస్తు మహారాజుకి, రాజుల రాజుకు, ప్రభువుల ప్రభువుకు, ఇంతవరకు ఆరాధన దీవెనకరంగా జరిగించిన యేసయ్యకు, ఈ 6 నెలలు కాపాడిన యేసయ్యకు, బలో యేసుక్రీస్తు మహారాజుకి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. దేవుని కృప మీకు తోడై ఉండును గాక. ఈ వారంలో